ప్రభువులో నిన్ను నీవే ప్రోత్సహించుకొను. మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూస్తాము. దావీదు ఒక క్లిష్ట పరిస్థితిలో తనను తాను కనుగొనెను. అతని మనుషులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి అతని మనుషుల కుటుంబాలుంటున్న పట్టణమును నాశనము చేసి ఆ కుటుంబ సభ్యులను చెరపట్టుకుని పోయిరి. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేనంటే మనుషులందరూ ఏడవడము మొదలుపెట్టి తమ సమస్యలకు దావీదును నిందించుట మొదలుపెట్టిరి. రాళ్లు రువి అతన్ని చంపుదామని కొనిరి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము గమనించండి. అప్పుడు మనము ఈ చక్కటి మాటలను చదువుతాము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము. మన స్నేహితులు సహితము మనలను వ్యతిరేకించినప్పుడు అనుసరించుటకు దావీదు ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. దావీదు మరలా దేవుని వెతకగా అమాలేకీయులను వెంటాడమనియు మరియు సమస్తమును తిరిగి తెచ్చుకొనమని ప్రభువు అతనితో చెప్పెను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనము గమనించండి. కాని ఈ అమాలేకీయులను కనుగొనుటకు ఏ దిక్కులో వెళ్ళవలెనో దావీదుకు తెలియదు. దేవుడు అతనిని వారి యొద్దకు ఎలా నడిపించునో చూచుట అద్భుతకరము. ఒక చనిపోయే అపరిచితునికి చేసిన సామాన్యమైన మంచి క్రియ ద్వారా దేవుడు అతనిని నడిపించెను. ఎడారిలో మూర్ఛపోయి దాదాపు మరణించిన స్థితిలో ఉన్న ఒక ఐగుప్తీయుని దావీదు మనుషులు చూసిరి. వారు అతన్ని పట్టించుకొని తినుటకు త్రాగుటకు ఇచ్చారు. అతడు కోలుకున్నప్పుడు అతడు రోగగ్రస్తుడగు చేత అతనిని అమాలేకీయులు ఎడారిలో విడిచిపెట్టిరని అతడు కనుగొనెను. దావీదును అమాలేకీయుల యొద్దకు నడిపించినది అతడే. మనము అపరిచితుల ఎడల దయ చూపించినప్పుడు దేవుడు మనకు ఏ విధముగా ప్రతిఫలాన్నిస్తాడో ఇది మనకు నేర్పిస్తుంది. ఆ విధముగా దావీదు అమాలేకీయులను కనుగొని వారిని ఓడించెను. అమాలేకీయులు దోచుకున్న వాటిని సమస్తమును దావీదు రక్షించెనని అక్కడ 3 సార్లు రాయబడింది. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 18, 19, 20 వచనములు. సాతాను మన నుండి దోచుకున్న వాటన్నిటి నుండి మనలను రక్షించుటకు ప్రభు అయిన యేసు వచ్చెనని దానికి ఇది ఒక చక్కటి ప్రతీకగా ఉన్నది. బాగా అలసిపోయిన 200 మంది దావీదుతో పాటు యుద్ధము చేయడానికి వెళ్లకుండా దావీదు సామానులను చూచుకొనుటకు అక్కడనే నిలిచిపోయిరి. యుద్ధము అయిపోయిన తరువాత దావీదు పాళెమునకు తిరిగి వచ్చినప్పుడు దావీదుతో కూడా వెళ్లిన వారిలో పనికి మాలిన వారైన కొందరు పోరాడని వారితో యుద్ధపు దోపు సొమ్మును పంచుకొనము అని చెప్పిరి. కాని ఇక్కడ మనము దావీదు విశాల హృదయాన్ని చూస్తాము. యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని దావీదు చెప్పెను. ఆనాటి నుండి అది ఇశ్రాయేలీలో ఒక నియమముగా మారెను. దేవుని యందు నిన్ను నీవే ప్రోత్సహించుకొనుము. దాదాపు 13 సంవత్సరములుగా దావీదు ఎదుర్కొన్న సమస్యలు, శ్రమల ద్వారా అతడు ఒక దైవజనుడిగాను మరియు విజయవంతమైన రాజుగాను మారెను. 66వ కీర్తన 13, 11, 12 వచనములలో మనము ఈ మాటలను చదువుతాము. ఓ దేవా, నీవు నన్ను పరీక్షించితివి, వెండిని నిర్మలము చేయు రీతిగా నీవు నన్ను నిర్మలము చేసితివి. నేను వలల్లో చిక్కుకొనుటకు అనుమతించితివి, నా నడుము మీద గొప్ప భారములు పెట్టుబడుటకు అనుమతించితివి. కాని చివరకు నన్ను సమృద్ధిలోకి అభిషేకము గల చోటికి తెచ్చితివి. ఇప్పుడు గొప్ప జన సమూహములను దీవించినట్లుగా నా గిన్నె పొర్లుచున్నది. దేవునికి స్తోత్రము. 66వ కీర్తన 10 నుంచి 13 వచనముల వివరణ. రచయిత జాక్ పూనెన్. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.